ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త బీసీ కులగణనపై హైకోర్టు కీలక ఆదేశాలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే తెలంగాణలోని బీసీ కులగణన త్వరగా జరిగేలా చూడాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఆ పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు నాగుల శ్రీనివాస్ యాదవ్. ఈ క్రమంలో పిటిషనర్ వాదనలకు సానుకూలంగా స్పందించిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. 3 నెలల్లో బీసీ కులగణన చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ నివేదికను కోర్టుకు సమర్పించాలని కోరింది కూడా. సో మరి ఈ విధంగా అయితే అంటున్నారు. మరి సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడనేది చూడాలి. తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అన్నదే దానిపై అది చర్చ జోరుగా జరుగుతోంది. ఇప్పటికే సర్పంచ్ల పదవి కాలం ముగిసిన ఇంకా ఎన్నికలు సంబంధించిన ఎలాంటి అప్డేట్ను ప్రభుత్వం ప్రకటించలేదు. కాగా కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల జరపనట్లు మంత్రి పొన్నం ప్రభాకర్తో సహా పలువురు కీలక నేతలు ఇప్పటికే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే స్థానిక సంస్థలు ఎన్నికలు వెంటనే జరపాలని ప్రభుత్వానికి ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వానికి ఒత్తిడి వస్తుంది. అయితే దసరా తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సీనియర్ నేత నిరంజన్ చైర్మన్గా 4 సభ్యులతో బీసీ కమిషనర్ను ఏర్పాటు చేసింది. కులగణన చేపడతామని బాధ్యతల స్వీకరణ చేసే సమయంలో చైర్మన్ ప్రకటించారు. దీంతో ప్రభుత్వం సైతం బీసీ కులగణనను సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్థానిక ఎన్నికల తర్వాతనా లేక ఇప్పుడా అన్న విషయంలోనే క్లారిటీ రావాలని ఉంది. ప్రస్తుత హైకోర్టు తీర్పు నేపథ్యంలో కులగణన తర్వాతనే ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా